సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనము బాలనగర్లో ఉన్న విమల్ థియేటర్ గురించి మాట్లాడుకుందాము. ఇది చాలా పాత థియేటర్, ఐకానిక్ థియేటర్. ఇది మన కార్ పార్క్ స్పేస్, మనకు చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇక్కడ పార్కింగ్ ప్రాబ్లం అయితే ఉండదు. సో అది మన పుష్పరాజు. ఇక్కడ కింద బైక్ పార్కింగ్ ఉంటుంది, మీకు చూపిస్తే దగ్గరికి నుంచి. ఇది వైడ్ వ్యూ ఆఫ్ ద విమల్ థియేటర్. ఇక్కడ చూసినారు కదా, బాక్స్ ఆఫీస్ ఉంది. బాక్స్ ఆఫీస్ కూడా దగ్గరికి వెళ్ళి చూపిస్తాం. దిస్ ఈస్ అ వైడ్ యాంగిల్ షాట్ ఆఫ్ విమల్ థియేటర్. ఇట్లా ఉంటుంది మనకి వైడ్ యాంగిల్లో. సో చూసే కదా, మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళది ఈ థియేటర్ అయితే. సో థియేటర్ పర్స్పెక్టివ్ లో వ్యూ ఇలా ఉంటుంది. సో విమల్ థియేటర్ అని రాసింది, ఇక్కడ మైత్రి థియేటర్స్ అని ఉంది. సో ఒక 3-4 చైన్ ఆఫ్ థియేటర్స్ ఉన్నాయి మైత్రి వాళ్ళు. సో ఇది రెనోవేట్ చేసిన తర్వాత, ఇది రెనోవేట్ చేయకముందు ఎల్లా ఊరెళ్తే అనే మూవీలో నుంచి క్లిప్ ఇది. అప్పుడు ఇట్లా పార్కింగ్ ఉండేది, ఇట్లా స్టెప్స్, ఈ మొత్తం ట్రీస్ ఇట్లా ఉండేది మొత్తం సెటప్ అంతా. సో ఇప్పుడు రెనోవేట్ అయిపోయింది. థియేటర్ అయితే చాలా ప్లాన్డ్గా నీట్గా రెనోవేట్ చేసారు. మనకి ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ ఉండవు అసలు. విమల్ థియేటర్లో టికెట్స్ బుక్ చేసుకోవాలంటే మనము డిస్ట్రిక్ట్ యాప్లకి అయితే వెళ్ళిపోవాలా. సో ఇది మన బాక్స్ ఆఫీస్ పైన రాసిన డిస్ట్రిక్ట్. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం మనము. లోపల చూసినట్టయితే మనకి చాలా నీట్గా, క్లీన్గా, వెల్ మెయింటైన్ ఉంటుంది అసలు విమల్ థియేటర్. లేటెస్ట్ సినిమా క్రాక్లో కూడా మనకి విమల్ థియేటర్ ఒకప్పుడు ఎట్లుండేది అనేది మీకు క్లిప్స్ వేసి చూపిస్తున్నాను. సో అప్పుడు సీటింగ్ కానీ, అక్కడ బాల్కనీ కానీ, ఇదంతా మనకి బిఫోర్ రెనోవేషన్ ఇలా ఉండేది. ఇప్పుడు చూసుకుంటే ఏ కార్నర్ నుంచి కూడా విమల్ థియేటర్ ఒక రెనోవేటెడ్ థియేటర్ అని ఎవరు చెప్పలేరు, అంత నీట్గా అయితే చేసారు వర్క్. సో నాకైతే చాలా బాగా నచ్చింది థియేటర్. సో ఎగ్జిక్యూటివ్ సిల్వర్ సీటింగ్కి అయితే వెయిట్, మనకి ఇటు సైడ్ నుంచి ప్లాటినం గోల్డ్కి ఎంట్రీ ఉంటుంది. సో కింది నుంచి కూడా ఎంట్రీ ఉంటుంది. బాల్కనీ వ్యూ అయితే అవసరం అసలు. వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. మనకి డిస్ప్లేస్లో మొత్తం ఏ మూవీ అయితే రన్ అవుతుందో అన్నీ అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ షో ఏ టైంకి ఉందో అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఇది క్యాంటీన్, ఇది మన బాల్కనీ. మనలో మన మాట డిజైనర్ ఎవరో కానీ చితక్కొట్టేసిండు అసలు. ఫుడ్ రేట్స్ కూడా ఫుల్ చితక్కొట్టేసిండు. పర్లేదు కానీ బయటతో పోలిస్తే. సో నాకు ఇక్కడ స్క్రీన్ బాగా నచ్చింది. స్క్రీన్ అయితే చాలా పెద్దగా, మనకి అన్ని ట్రైలర్లో ప్లే చేస్తుంది. బోర్ కొట్టదు, అంటే ఇక్కడ లాబీలో కూర్చున్నా కానీ బోర్ కొట్టదు. లెట్స్ గెట్ ఇన్ టు ద థియేటర్. చీకటిని శాసించే రాక్షసులది కాదు ఈ కథ. రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజా ముझे డాగు. మల్టీప్లెక్స్ ఏం తక్కువ లేదు బ్రో. థియేటర్ అయితే ఇంత మంచి సీట్స్, ఎంత మంచి సౌండ్, అసలు బేస్ ఎఫెక్ట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అన్ని డాల్బీ స్పీకర్స్, ఈచ్ అండ్ ఎవ్రీ స్పీకర్ ఉన్న అన్ని డాల్బీ స్పీకర్స్. ఇంటీరియర్స్ అయితే పేరు పెట్టలేదు, చాలా నీట్గా ఉంది ఇంటీరియర్. సీట్ కుషనింగ్ అయితే చాలా బాగుంది, కంఫర్టబుల్ ఉంది. మనకి 50 రూపీస్ టికెట్ లో కూడా ఇక్కడికి తీసుకోదు సీట్స్, అంత కంఫర్టబుల్ ఇచ్చారు. మైత్రి మూవీ మేకర్స్ అని ఎంబెడెడ్ ఉంటుంది సీట్స్ పైన, చాలా నీట్గా కనిపిస్తుంది. సో ఇది మొత్తం థియేటర్ లుక్. ఫస్ట్ నుంచి థియేటర్ మొత్తం వార్మ్ టోన్ ఉంటుంది. ఎక్కడ కూడా మనకి డిస్ట్రాక్టింగ్ గా వేరే లైట్ రిఫ్లెక్ట్ కాకుండా నీట్ గా ఎంబెడ్ చేశారు లైట్స్ కూడా. ఇది వైడ్ యాంగిల్ వ్యూ ఆఫ్ విమల్ థియేటర్. ఇంత నీట్గా ఉంటుంది మనకి థియేటర్. పైకి వెళ్ళి చూపిస్తే ఇప్పుడు మీకు. సో మనకి ఎవ్రీ షో తర్వాత క్లీనర్స్ వచ్చి అయితే నీట్గా క్లీన్ చేస్తారు. ఎందుకంటే మనకి విమల్ థియేటర్ అంటేనే టాప్ నాచ్ క్వాలిటీ విత్ అంబియన్స్, మల్టీప్లెక్స్ ఫీల్ ఉంటుంది మనకి. ఇక్కడ కూడా మనకి ఒక సింగిల్ స్క్రీన్ థియేటర్లో పోయినట్టు ఉండదు అసలు. ఈ బ్లాక్ అవుట్ థీమ్ మనకి లైట్ రిఫ్లెక్ట్ కాకుండా చాలా హెల్ప్ చేస్తుంది.
సో దట్ మనకి ఒక స్క్రీన్లో చూసేటప్పుడు ఎక్కడ కూడా వాల్స్ పైన కానీ సీటింగ్ పైన కానీ రిఫ్లెక్షన్ అయితే పడకుండా మొత్తం బ్లాక్ అవుట్ థీమ్స్ చేసాం. పైన వచ్చేసి మనకి రిక్లైనర్స్ ఉన్నాయి. సో ఈ రిక్లైనర్స్ అనేది ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ రిక్లైనర్స్. నేను మనం కూర్చొని కూడా మీకు చూపిస్తాను. ఇది ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అంటే మనకి కంఫర్ట్ ఎక్కడ తక్కువ పోదు. కంఫర్ట్ చాలా బాగుంది. కంఫర్ట్ ఎట్లుందంటే మనకి అసలు ఒక ఎగ్జిక్యూటివ్ ఫీల్ అనేది ఇస్తుంది మొత్తం. సో మన తమ్ముళ్ళు మనకు చూపిస్తారు, డెమాన్స్ట్రేట్ చేస్తారు. ఎందుకంటే మనం కూసకముందే వీళ్ళంతా ఆపరేట్ చేసేసి పెట్టేసి వదిలేస్తారు కదా. సో వాళ్ళు ట్రయల్లో వాళ్ళు అదే ఒక ఆల్రెడీ ఓపెన్ చేసింది. ఇక్కడ నుంచి కూర్చుంటే కనిపించింది కదా స్క్రీన్ ఎంత నీట్గా కనిపిస్తుందో, అంత రిక్లైన్ అవుతుంది ఆ సీటింగ్ అయితే. స్క్రీన్ ప్రతి కార్నర్ కనిపిస్తుంది మనకి. ఈ బ్యాక్ సైడ్ నుంచి లాస్ట్ రిక్లైనర్లో కూర్చున్న చాలా నీట్గా కనిపిస్తుంది. సో క్వాలిటీ ఆఫ్ ద రిక్లైనర్ ఈజ్ వెరీ గుడ్ యాక్చువల్లీ. నేను ట్రై చేసి అసలు షాక్ అయినా. నాకు ఆన్ చేయడానికి రాలేదు. ఇక మన వాళ్ళు వచ్చి మనకి హెల్ప్ చేసి చూపిస్తాడు. సో ఇట్లుంటుంది, చాలా కంఫర్టబుల్గా ఉంది. ఈ టికెట్ ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుంది కానీ వర్త్ ఇట్. అంటే సౌండ్ ఎక్స్పీరియన్స్ కూడా మనకి డాల్బీ అట్మాస్ కదా, ఎండ్ ఆఫ్ ద థియేటర్ వరకు చాలా బాగుంది. చెప్పినట్టే డాల్బీ స్పీకర్స్, ప్రతి స్పీకర్ డాల్బీ స్పీకర్సే. సో డాల్బీ సింబల్ ఉంది కదా, అది మన క్వాలిటీ. మొత్తం ఓవరాల్ థియేటర్లో 64 స్పీకర్స్ ఉన్నాయి. సో కాన్ఫిగరేషన్ చెప్పాలంటే మనకి స్క్రీన్ వెనుక ఎన్ని ఉన్నాయో ఐడియా లేదు కానీ లెఫ్ట్ సైడ్ 10, రైట్ సైడ్ 10, పైన 20, వెనక సైడ్ 8. సో సబూఫర్ కౌంట్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 10 to 12 సబూఫర్స్ ఉంటాయి హోల్ థియేటర్లో. సో మీకు అన్ని సబూఫర్స్ ఉన్నాయంటే ఎక్స్పెక్ట్ చేసేయండి సౌండ్ ఎట్లుంటుందో. బేస్ మాత్రం టాప్ నాచ్. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ టు అప్గ్రేడ్. ఎందుకంటే ఇక్కడ క్వాలిటీ చూసినాక మనకి సింగిల్ స్క్రీన్స్ అంటే ఇట్లనే ఉండాలనేది అయితే ఫిక్స్ అయ్యి. సరౌండ్ సౌండ్ అయితే అసలు తోపు. నేను పుష్ప సినిమా చూసినా చెప్పిన కదా, రైట్ నుంచి లెఫ్ట్ నుంచి అసలు సరౌండ్ సౌండ్ వస్తుంటే డాల్బీ అట్మాస్ ట్రైలర్ అయితే మాత్రము. నేను ఇన్ని థియేటర్లో డాల్బీ ట్రైలర్ అయితే కామన్ కదా, ఇన్ని థియేటర్లలో నాకు విమల్ థియేటర్లో చాలా బాగా నచ్చింది. క్రిస్ప్నెస్ కానీ బేస్ కానీ అక్యురేట్ అంటే అక్యురేట్ ఉంది. ఇక్కడ కూడా మనకి ఎక్కువ తక్కువ అనిపించదు, ప్రతిదీ క్యాలిబ్రేటెడ్గా ఉంటుంది మనకి. సీట్స్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. సీట్స్ అయితే చాలా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. ఎక్కడ కూర్చొని చూసినా కానీ మనకి బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇంకా మనం ముందు 50 రూపీస్ టికెట్లో కూర్చుంటే కొంచెం నెక్ పెయిన్ ఉంటుంది. ఫస్ట్ రో సెకండ్ రో కొంచెం నెక్ పెయిన్ ఉంటుంది కానీ అడ్జస్టబుల్. ఎందుకంటే మనకి ఇంత స్పేస్ ఉంది కదా, ముందు రూమ్ ఉంది కదా, ఈ రూమ్లో మనము క్రికెట్ ఆడుకోవచ్చు అనమాట నార్మల్గా. స్క్రీన్ కూడా చాలా పెద్దగా ఉంది, స్క్రీన్ తక్కువ ఏం లేదు. ఇన్ని థియేటర్స్ నేను హైదరాబాద్లో రీసెంట్గా వాచ్ చేసిన అన్ని థియేటర్స్ వల్ల విశ్వనాథ్ ఒక బిగ్ స్క్రీన్ అనిపించింది. సాయిరామ్ థియేటర్ బిగ్ స్క్రీనే. సో ఇక్కడ మనకి విమల్ థియేటర్ కూడా పెద్ద స్క్రీన్. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. క్వాలిటీ కొంచెం తక్కువ ఉంది, మీరు సపోర్ట్ చేస్తే మాత్రం మీకోసం ఐఫోన్ కొనేసి ఐఫోన్లో ఫిలిం చేస్తా, ఇంకా తోపు ఎడిటింగ్ చేస్తా. సో సపోర్ట్ చేసేయండి. అండ్ అంటిల్ దెన్ సీ యూ, బై బై. మీకు ఏమైనా వేరే థియేటర్ రివ్యూస్ కావాలన్నా కింద కామెంట్ చేసేయండి. ఓకే బాయ్.